అన్న రైతన్నలకైతే నమస్కారం అన్న. మనం మిరప మొక్కలైతే నాటి ఈ రోజుడికి వచ్చేసి అయితే 18 రోజులైతే అవుతుంది. మన చెట్టు చిగురు కానివ్వండి, పక్క కొమ్మలు కానివ్వండి, చెట్టు గ్రోతింగ్ కానివ్వండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. నేను మిరప మొక్కలు నాటి 5 రోజుల తర్వాత అనేది అయితే ఏసే ఎరువు లేక అనేది అయితే నేను మందు అయితే కలిపి అయితే చల్లినాను. చల్లిన తర్వాత మనకు కొద్దిపాటి రిజల్ట్ అనేది అయితే చెట్టుకు అనేది అయితే ఇచ్చింది. మీతో షేర్ అయితే చేయడానికి అనేది అయితే ఈ రోజు అనేది అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఈ మందు వచ్చేసి అయితే మీకు పక్కన ఫోటో అయితే పెడుతుంది చూడండి. ఈ మందుని ఏ విధంగా అనేది అయితే వాడాలి అంటే మనం మొదట్లో వచ్చేసి అయితే చెట్లకు వేసే ఎరువు లేక అనేది అయితే కలుపుకొని అయితే చల్లచ్చు. లేదంటే మీరు పైన స్ప్రే అయితే చేయాలనుకున్నా కూడా స్ప్రే అయితే చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు వచ్చేసి అయితే మనం భూమి లేక అనేది అయితే సారం అనేది అయితే పేర్చుకోవాలి కాబట్టి మనం వేసే ఎరువు లేక అనేది అయితే వేసుకుంటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఈ మందు వేసిన తర్వాత దేనికి ఉపయోగపడుతుందో కూడా అయితే చెప్తాను. ఈ మందు వేసిన తర్వాత మనకు భూమిలో ఉన్న వేరు పురుగు కానివ్వండి, మిడత, జర్ర ఇలాంటివి కూడా అనేది అయితే మొత్తం చనిపోయి మీ భూమిలో ఏమన్నా ఎరువు వేసింటే ఆ ఎరువును అనేది అయితే చెట్టుకు మొత్తం ఒక దగ్గరకు అయితే తెచ్చి చెట్టుకు అనేది అయితే బలం అనేది ఇస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల అనేది అయితే మనకు చెట్టు అనేది అయితే సైడ్ కొమ్మల చిగురులు కానివ్వండి, అలాగే చెట్టు మీద గ్రోతింగ్ కూడా అనేది అయితే ఈ మందుకు అనేది ఇస్తుంది. మంచి గ్రోత్ అనేది అయితే ఉంచి అలాగే చెట్టుకు అనేది అయితే పక్క కొమ్మలు అనేది ఇస్తుంది. మనం ముడత లాంటివి అనేది అయితే మనకి దీనిలో రిజల్ట్ అయితే ఇవ్వదు. మంచి చెట్టు గ్రోతింగ్ అలాగే చెట్టు పక్క చిగురులు అనేది అయితే వస్తాయి. దీనికి వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి వచ్చేసి అయితే 100 లైకులు టార్గెట్ అయితే పెడుతున్నాను. అలాగే వచ్చేసి అయితే మనకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి.